अथ मन्त्रपाठः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మనము అష్టాధ్యాయ క్రమ పాఠంలో 5వ అధ్యాయంలో 2వ పాదం చూస్తున్నాము. అందులో నిన్న 115వ సూత్రం వరకు మనం చూసాము. అక్కడ మిగతా 116వ సూత్రం నుంచి ఈరోజు చూద్దాం. నిన్న చెప్పిన పాఠంలో ఏదైనా సందేహాలు ఉన్నాయి? ఇంకా అస్తు ప్రకృతమనుసరామః. చూడండి, 116వ సూత్రం. వ్రీహ్యాదిభ్యశ్చ. వ్రీహ్యాదిభ్యః పంచమి విభక్తి బహువచనం చ అవ్యపదం. సమాసం వచ్చేసి వ్రీహి ఆదిరి ఏషాం తే వ్రీహ్యాదయః తేభ్యః వ్రీహ్యాదిభ్యః తేభ్యః వ్రీహ్యాదిభ్యః. ఇది బహువచన సమాసం. అనువృత్తి వచ్చేసి ఇనిటనౌ తదస్యాస్త్యస్మిన్నితి తద్దితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః వ్రీహ్యాదిభ్యః ప్రాతిపదికేభ్యః ఇనిటనౌ ప్రత్యయో భవతః మత్వర్తే. మత్వర్తే మతుప్ సముచ్చీయత. మతుప్ సముచ్చీయత ఏవ. మతుపు సముచ్చీయత ఏవ అంటే మతు ప్రత్యేక సముచ్చయాత్మకంగా వస్తుందంట. మనం చెప్పాల్సిన అవసరం లేదు, క్రమంగా వస్తుంది. మతు ప్రత్యేక సముచ్చయం ఇక్కడ తీసుకోవాలన్నమాట. వ్రీహ్యాది గణంలో ఉండేటువంటి శబ్దాల చేత మతుపు యొక్క అర్థంలో మనకు టన్ ఇని టన్ ప్రత్యయాలు వస్తాయి. ఈ 2 ప్రత్యయాలు వస్తున్నాయని చెప్పుకున్నాం వికల్పంగా. ఈ ఇన్ టన్ ప్రత్యయ రాని పక్షంలో మనకు సామాన్యంగా మత్తు ప్రత్యయం వస్తుంది. ఈ రకంగా 3 రూపాయలు మనకు సిద్ధిస్తాయి. చూడండి, అర్థం అదే విధంగా ఇచ్చారు. వ్రీహ్యాదిభ్యః ప్రాతిపదికేభ్యో ఇనిటనో ప్రత్యయో భవతో మత్వర్తే మతు సముచ్చీయత ఏవ అని చెప్పుకున్నాం. అస్తు. ఉదాహరణ, వ్రీహయో అస్య అస్మిన్ వా సంతి ఇది వ్రీహికః వ్రీహిమాన్ మాయికః మాయావాన్. ఈ రకంగా రూపాలు మనకు సిద్ధిస్తాయి అన్నమాట. వ్రీహి అంటే మనకు వ్రీహి అధిగణంలో మూల శబ్దం వచ్చి వ్రీహి శబ్దము. వ్రీహి శబ్దం చేత మనకు ఇని ప్రత్యయం వస్తుంది. ఇని కనుమతి లోపం చేస్తే ఇన్ మిగులుతుంది. ఎస్ఏటి లోపం చేసుకుంటే వ్రీహి మిగులుతుంది. వ్రీహి మిగులుతుంది. తర్వాత ఇన్ కలిపితే వ్రీహీన్. తర్వాత సు తెచ్చుకొని శౌచ ప్రకారంగా ఉపదాకి తిరిగి చేసుకుంటే వ్రీహీన్ అయిపోతుంది. ముందు సులోపం తర్వాత నా లోపం చేసుకుని వ్రీహి అని రూపం సిద్ధిస్తుందన్నమాట. ఎప్పుడైతే టన్ ప్రత్యయం వస్తుందో టన్ స్థానం ఇక ఆదేశం వస్తుంది కాబట్టి వ్రీహి ఇక ఎస్సి లోపం చేసుకుని వ్రీహిక సు తెచ్చుకుని ఋతు విసర్గం చేసుకుంటాం. వ్రీహి మానులు ఇక్కడ మతు ప్రత్యయం మతుపులో ఉండే మకారం ఇక్కడ వకారం రాలేదు. ఎందుకంటే అకారంతం లేదా అకార ఉపద, మకారంతో మకారం ఉపద ఉండాలి. ఇక్కడ ఏవి లేవు కాబట్టి మతుపులో ఉండే మకారం అలాగే ఉండిపోయింది అనమాట. సో మత్తుపులో ఉండే మకారం అలాగే ఉండిపోయింది. అందుకే కేవలం వ్రీహి మత్ అయిపోయింది. ఇక్కడ ఏమీ చేయలేదు మనం. తర్వాత నేను చెప్పిన ప్రక్రియ ప్రధానంగా నుమ్మాగం తెచ్చుకొని తర్వాత ఉపదాకి దీర్ఘం చేసుకుని వ్రీహిమాన్ అనే రూపం మనకు సిద్ధిస్తుంది అన్నమాట. అలాగే మాయా ప్రాతిపదికం చేత ఇని ప్రత్యయం తెచ్చుకొని
మా ఇన్ అయిపోతుంది. తర్వాత ఉపదాకి దీర్ఘం చేసుకుని మా ఈన్ అయిపోతుంది అన్నమాట. తర్వాత నకార లోపం సులోపం చేసుకుని మాయి, మాయిక, మాయావాన్. ఇక్కడ అకారాంతం ఉంది కాబట్టి మాదుపదాయాశ్చ ఎవోర్ మతోర్వ యవాదిభ్య ప్రకారంగా మతుపులో ఉండే మకారానికి వకారం వచ్చేసింది. తర్వాత ప్రక్రియ అంతా పూర్వవత్తు మనం అర్థం చేసుకోవాలి. అస్తు. నెక్స్ట్ చూడండి, తుందాదిభ్య ఇలచ్. తుందాదిభ్య పంచమే విభక్తి బహువచనం, ఇలచ్ ప్రథమ విభక్తి ఏకవచనం. చ అవ్యయపదం. సమాసం వచ్చేసి తుంద ఆదిరి ఏషాం తే తుందాదయ తేభ్య తుందాదిభ్య. ఇది బహువ్రీహి సమాసం. అనువృత్తి వచ్చేసి ఎనిటనౌ తదస్యాస్త్యస్మిన్నితి మతు తదస్యాస్త్యస్మిన్నితి తద్దితాః న్యా ప్రత్యయ పరశ్చ ఇవన్నీ అనువృత్తి ఉన్నాయి. అర్థః తుందాదిభ్య ప్రాతిపదికేభ్యో ఇలచ్ ప్రత్యయో భవతి చకారాత్ ఎనిటనౌ చ. ఈ సూత్రం తుందాదిగణంలో ఉండేటువంటి ప్రాతిపదికం చేత ఇలచ్ ప్రత్యయం వస్తుంది, చకారం చేత పైనుంచి వస్తున్నటువంటి ఎనిట్ అనే ప్రత్యయం కూడా వచ్చేస్తుంది అన్నమాట. మతుప్తు సముచ్చీయతే ఏవ. ఇక్కడ మతుపు కూడా వచ్చేస్తుంది అన్నమాట. ఎప్పుడైతే ఇనిట్ అని ప్రత్యయాలు వికల్పంగా చెప్పాం కదా, అటు ఈ ఇనిట్ అని ప్రత్యయం రాని పక్షంలో ఏమొస్తుంది, మతు ప్రత్యయం వస్తుంది. ఈ రకంగా నాలుగు రూపాయలు మనకు సిద్ధిస్తాయి అన్నమాట. మనకి ఇలచ్ ప్రత్యయం వచ్చినప్పుడు తుంద ప్రాతిపదికం చేత ఇలచ్ కి అనుమతి లోపం చేసి ఇలా మిగులుతుంది. తుంద ఇలా కలిపి తుందిలా, తర్వాత సు తెచ్చుకుని రుత్వ విసర్గం. ఇని ప్రత్యయం వచ్చినప్పుడు తుంద ప్రాతిపదికం చేత ఇని ప్రత్యయం తెచ్చుకొని ఎస్సీ లోపం చేసుకుని తుంది అని అయిపోతుంది. సు తెచ్చుకున్న తర్వాత శౌచ ప్రకారంగా ఉపదాక దీర్ఘము, తర్వాత నకార లోపము, సులోపం చేసుకొని తుంది అనే రూపం తయారవుతుంది. తుందిక ఇక్కడ అట్టని ప్రత్యయం వచ్చిన టస్యేక ప్రకారంగా తయారవుతుంది. తుందవాన్ ఇక్కడ తుందవాన్ అకారాంత ప్రత్యయం కాబట్టి ఇక్కడ మాదుపదాశ్చ మతుర్వ యవాదిభ్య ప్రకారంగా మతుపులో ఉండే మకారానికి వకారం వస్తుంది. తుందవాన్ వచ్చేసింది అన్నమాట. అలాగే ఉదరిలహ ఇలచ్ ప్రత్యయం వచ్చినప్పుడు ఉదరి ఇని ప్రత్యయం వచ్చినప్పుడు ఉదరిక టని ప్రత్యయం ఉదరవాన్, ఇది మతు ప్రత్యయం. ఈ రకంగా 4 రూపాయలు మనకు కనిపిస్తున్నాయి అన్నమాట. తుంది అంటే తుందిలా అంటే దీనికి బొజ్జబడి ఉంటుంది కదా, పొట్టబడ్డబడి తుందిలహ అంటాం, లేదా తుందవాన్ అంటాం, లేదా తుందికహ అంటాం. ఇవి దాదాపుగా శబ్దభేదం, అర్థం దాదాపు ఒకే అర్థంలో ఉంటుంది. లేదా ఉదరిలహ అని కూడా చెప్పుకోవచ్చు. ఉదరిలహ అంటే ఉదరం బాగా కలిగినవాడు, పొట్ట బాగా కలిగినవాడు, లేదా ఉదరి అంటాం, లేదా ఉదరికహ అంటాం, లేదా ఉదరవాన్ అంటాం. ఏ రకంగా చెప్పుకోవచ్చు. పెద్ద ఉదరం ఉన్నవాడు అండి. పెద్ద పొట్ట ఉన్నవాడు అని చెప్పి చెప్పుకుంటాం. తుందిలో కూడా అదే అర్థం దాదాపుగా. పేటు అంటాం కదా, అలాగా. నెక్స్ట్ చూడండి, ఏక గోపూర్వాట్టై నిత్యం. ఏక గోపూర్వాట్టై నిత్యం. ఏక గోపూర్వాట్ పంచమి విభక్తి ఏకవచనం, టై ప్రథమ విభక్తి ఏకవచనం, నిత్యం ప్రథమ విభక్తి ఏకవచనం. సమాసం వచ్చేసి ఏకశ్చ గౌశ్చ ఏక గావౌ, 2 కదా, మనకి ఏక గావౌ. తౌ పూర్వౌ యస్య ఏక గోపూర్వ. ఆ తౌ అంటే ఏక గౌపూర్వంలో ఉన్నాయి, దాన్ని యస్య ఎక్కడైతే ఏ శబ్దంలో అయితే అక్కడ. తౌ పూర్వౌ యస్య ఏక గోపూర్వ తస్మాత్ ఏక గోపూర్వాత్. ద్వంద్వగర్భ బహువ్రీహి సమాసం. అనువృత్తి వచ్చేసి తదస్యాస్త్యస్మిన్నితి తద్దితాః న్యా ప్రాతిపదికాత్ ప్రత్యయ పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః ఏకపూర్వాత్ గోపూర్వాచ్చ ప్రాతిపదికాత్ నిత్యం టై ప్రత్యయో భవతి మత్వర్తే. ఏకపురంలో ఉన్నటువంటి లేదా గోపూర్వాచ్య అంటే ఏక శబ్దమైన పురంలో ఉండే ఏదైనా శబ్దానికి ఏక శబ్దం పూర్వంలో ఉండాలి, లేదా గో శబ్దం పూర్వంలో ఉండాలి. అలాగే ఏకపూర్వాత్ గోపూర్వాచ్య ప్రాతిపదికాత్ నిత్యం టై ప్రత్యయో భవతి. నిత్యం టై ప్రత్యయం వస్తుంది. ఈ అర్థంలో వస్తుంది మత్వర్తే, మతు ప్రత్యయం యొక్క అర్థంలో వస్తుంది అని ఈ సూత్రం యొక్క అర్థం మనం ప్రస్తావించుకుందాం. ఉదాహరణకి ఏకశతం అస్య అస్తి ఇతి ఐకశతికః, ఐకసహస్రికః ఇలా వస్తాయట. ఏకశతం అస్యాః అస్తి ఇతి ఐకశతికః, ఐకసహస్రికః.
గో ఇక్కడ గోపురంలో ఉంటే గౌశతిక గౌ సహస్రిక. ఇప్పుడు ఐక శతికాలు ఇక శత శబ్దానికి ముందు ఏక శబ్దం ఉంది, సహస్ర శబ్దానికి ముందు ఏక శబ్దం ఉంది. మనకేంటి ఏక శబ్దం పూర్వంలో ఉండాలి. అటువంటి ప్రాతిపదికం చేత టై ప్రత్యయం వస్తుంది. ఏ అర్థంలో వస్తుంది? మతు ప్రత్యయం యొక్క అర్థంలో వస్తుంది. మతు ప్రత్యయం అంటే అర్థం ఏంటి? షష్ఠి విభక్తి అర్థం లేదా సప్తమి విభక్తి యొక్క అర్థంలో. ఇది ఇస్కా, ఇది ఇతనిది, ఇది ఇతనిలో ఉంది. ఇలాంటి అర్థంలో షష్ఠి సప్తమి విభక్తి యొక్క అర్థాలు మనం తీసుకుంటాం అనమాట. అస్తు. అందుకే ఏక శత ప్రాతిపదికం చేత మన ప్రకృత సూత్రం ప్రకారం ఏకపురంలో ఉన్నటువంటి శత ప్రాతిపదికం చేత ఏక శతాన్ని మొత్తం ప్రాతిపదికం అంట, సమస్త పదం. ఆ ప్రాతిపదికం చేత మనం ఏం చేస్తాము? సమస్త పదం ఒకే శబ్దం కాబట్టి మనకు మన ప్రకృతి సూత్రం టై ప్రత్యయం వస్తుంది. టై ప్రత్యయంలో ఈత్ ప్రత్యయం కాబట్టి ఆదేశకు రిద్ది చేసుకుంటాం. ఐక శత తర్వాత టై టాస్థాన ఇక ఆదేశం వస్తుంది కాబట్టి ఐక శత ఇక తర్వాత ఎస్యేతి లోపం చేసుకుంటే ఐకశతిక. ఎస్యేతి ఎస్సి అకాల లోపం చేసుకుని ఇక కలుపుకుంటే ఐకశతిక. తర్వాత సూ తెచ్చుకుని ఋతువిశతకం. అలాగే ఐక సహస్రిక సహస్ర శబ్దం, అదే తేడా. నెక్స్ట్ గోపూర్వ శబ్దం చేత గోపూర్వంలో ఉన్నటువంటి శత ప్రాతిపదికం శతాంత అందుకే గో శత సమస్త పదం చేత మన టై ప్రత్యయం వస్తుంది. టై ప్రత్యయం రాగానే ఆదేశకు రిద్ది చేసుకుంటాం. గౌ శత అయిపోతుంది. మన టస్ ఏక ఆదేశం వస్తుంది. టస్ ఏక ప్రకారంగా ఏమొస్తుంది? టస్ ఏక ప్రకారంగా ఏక ఆదేశం కాబట్టి ఇక్కడ ఎస్ఏది లోపం చేసుకుని కలుపుకుంటే ఏక గౌ శతిక అలాగే గౌ సహస్రిక. ఇక్కడ కూడా సుదర్చుకుని విసర్గం చేసుకుంటాం. అస్తు. ఈ రకంగా 2 రూపాయలు మనకు సిద్ధిస్తాయి. 1000 ఆవులు కలిగిన వ్యక్తి, 100 ఆవులు కలిగిన వ్యక్తి ఐక శతిక 100 రూపాయలు కలిగినటువంటి 100 రూపాయలతో యుక్తమైనటువంటి వస్తువు పదార్థం ఏదైనా కావచ్చు. ఐక శతిక అంటే 100 రూపాయలు కలిగినటువంటిది. అది నాకు పదార్థమా ద్రవ్యమా వస్తువు ఏదైనా కావచ్చు. ఆచార్య 101 కాదండి, ఏకశతం. ఐక శతిక 100 రూపాయలు వాళ్ళు 100 101 కాదండి. ఏక శత ఇక్కడ 100 రూపాయలు అంటారు. 100 అలాగా. నెక్స్ట్ చూడండి, శత సహస్రాంతాచ నిష్కాత్. శత సహస్రాంతాత్ పంచమి విభక్తి ఏకవచనం, చ అవ్యయపదం, నిష్కాత్ పంచమి విభక్తి ఏకవచనం. సమాసం వచ్చేసి శతం చ సహస్రం చ శత సహస్రే, శత సహస్రే అంతే యస్య తత్ శత సహస్రం, శత సహస్రాంతం, శత సహస్రాంతం తస్మాత్ శత సహస్రాంతాత్. ద్వంద్వగర్భ బహువ్రీహి సమాసం ఇది. అస్తు. అనువృత్తి వచ్చేసి టై తదస్యాస్త్యస్మిన్నితి తద్దితాః న్యా ప్రాతిపదికాత్ ప్రత్యయః పదశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః శతాంతాత్ అంటే శత శబ్దం అంతిమంలో ఉండాలి ఏ శబ్దానికైతే. శత శబ్దం అంతిమంలో ఉంది ఏ శబ్దానికైతే. సహస్ర శబ్దం అంతిమంలో ఉంది ఏ శబ్దానికైతే. అటువంటి శబ్దాలు తీసుకోవాలి. శతాంతాత్ సహస్రాంతాత్ నిష్క శబ్దాత్. ఇన్ని శబ్దాలు ఇచ్చారు. శతాంతాత్ సహస్రాంతాత్ నిష్క శబ్దాత్. ఓ శత శబ్దం అంతిమంలో ఉన్నటువంటి సహస్ర శబ్దం అంతిమంలో ఉన్న నిష్క ప్రాతిపదికం చేత. శత శబ్దము సహస్ర శబ్దంలో అంటే పూర్వంలో నిష్క శబ్దం ఉంటుంది. అటువంటి ప్రాతిపదికము ఏ నిష్క ప్రాతిపదికానికైతే శత శబ్దము సహస్రశబ్దం అంతిమంలో ఉంది అటువంటి శతాంత సహస్రాంత నిష్క ప్రాతిపదికం చేత మన ప్రకృతి సూత్రం ప్రకారం టై ప్రత్యయం వస్తుంది. ఈ రకం విశేష కండిషన్ ఇక్కడ చెప్పబడింది అన్నమాట. అందుకే ఉదాహరణలు నిష్క శబ్దాత్ టై ప్రత్యయం భవతి మత్తు ప్రత్యయం యొక్క అర్థంలో వస్తుంది. ఉదాహరణకి నిష్కశతం అస్య అస్తి నైష్కశతికః నైష్కసహస్రికః. నిష్కశతం అస్య అస్తి నైష్కశతికః
నైష్క సహస్రిక. నిష్క నిష్కపురంలో ఉంది, శత శబ్దం అంతిమంలో ఉంది, అందుకే శతాంత నిష్క శబ్దము. అలాగే సహస్రాంత నిష్క శబ్దం అలాగే ఇచ్చారు. నిష్క శతం అస్య అస్తి ఇది నైష్కిక. నైష్ నైష్క శతిక, నైష్క సహస్రిక అనే రూపాలు మనకు సిద్ధిస్తాయన్నమాట. అంటే నిష్కషత, నిష్కసహస్ర అనే ప్రాతిపదికముల చేత టై ప్రత్యయం వస్తుంది. తెచ్చుకు రిద్ది చేసుకుంటాం. నైష్కషత, నైష్క సహస్ర, తర్వాత టై ప్రత్యయం తెచ్చుకుని టై స్థానం ఈ ఆదేశం వచ్చింది. ఎస్సీ ఏది లోపం చేసుకుంటేనే నైష్క సహస్రిక, నైష్క శతిక, తర్వాత సూ తెచ్చుకొని ఋతు విసర్గం చేసుకుంటా ఉంటాం. అది కామన్ గా వస్తుంది. వస్తువు ఇది కూడా సామాన్యంగానే ఉంది. నెక్స్ట్ చూడండి, రూపాదాహత ప్రశంసయోరియప్. రూపాదాహత ప్రశంసయోరియప్. రూపాత్ పంచమే విభక్తి ఏకవచనం ఆహహ. ఆహత ప్రశంసయోర్. ప్రశంసయోర్ ఇంతవరకు ఒక శబ్దం తీసుకున్నాం. ఇది సప్తమ విభక్తి ద్వివచనం. యప్ ప్రథమ విభక్తి ఏకవచనం. యప్ ప్రథమ విభక్తి ఏకవచనం అనమాట. సమాసం వచ్చేసి చూడండి, आहतश्च प्रशंसश्च. आहतश्च प्रशंसश्च इति आहत प्रशंसौ ताभ्याम् आहत प्रशंसाभ्याम्. नहीं, एक वचन है आहत प्रशंसं तस्मात् आहत प्रशंसात्. अस्तु, ఇది ఇతరేతర యోగ ద్వంద్వ సమాసం. అనువృత్తి వచ్చేసి తదస్యాస్త్యస్మిన్నితి తద్దితాహ జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః आहत प्रशंस. आहत प्रशंस रूपादाहत प्रशंसयोरि. आहत प्रशंसयोरि ఏ పని చెప్పుకున్నాం. అస్తు, आहत ప్రశంసౌ విశిష్టే అర్థే. आहत ప్రశంస విశిష్టార్థంలో. आहत ప్రశంస విశిష్టే అర్థే. आहत प्रशंस विशिष्टे अर्थे वर्तमानात् रूपशब्दात् वर्तमानात् रूपशब्दात् यप् प्रत्ययो भवति. यप् प्रत्यయం వస్తుంది. आहत ప్రశంస విశిష్టార్థం విద్యమానంగా ఉన్నప్పుడు, వర్తమానంగా ఉన్నప్పుడు రూప ప్రాహత అంటే ఇలాంటి విశిష్టార్థం ఆహతార్థంగా ప్రశంసార్థంగా ఈ రెండు విశిష్టార్థాలు వర్తమానంలో ఉంటే అటువంటి సందర్భంలో రూప అనే ప్రాతిపదికం చేత యప్ ప్రత్యయం వస్తుంది. సూచనలు చెప్పిన విధంగా యప్ విధానం చేయబడినాడు. యప్ ప్రత్యయం భవతి. అందుకే ఉదాహరణ आहतं రూపం అస్య రూప్యో దీనారః రూప్యం కార్షాపణం. చూడు, రూప్య రూప ప్రాతిపదికంగా ఆట ఆహతార్థం ఉంది. ఆహతో దీనారః అని చెప్పుకున్నా ఇక్కడ. అలాగే ప్రశంసార్థంలో ప్రశస్తం రూపం అస్య అస్తి రూప్యః పురుషః. రూప్యః పురుష. రూపాన్ని పురుషుడే అర్థం. ప్రశస్తం రూపం అస్య ఇతి. అస్య అస్తి. ప్రశస్తమైన రూపం అస్య అస్తి ఇది రూప్యః పురుషః అంటామంట. రూప ప్రాతిపదికం చేత ఇక్కడ ఏం చెప్తుంది, య ప్రత్యయం కనుమతి లోపల యా మిగులుతుంది. రూప య యకారాది ప్రత్యయం పదంగా ఉంటే పూర్వంగా భాషంజ కాబట్టి ఎస్ఏది లోపం చేసుకుంటాం. మరి పకారం నుండి అకారం లోపిస్తున్నామట. రూప్ ప్లస్ య కలిపి రూప్య అయిపోయిందన్నమాట. రూప్య సూర్యస్కు ఋతు విసర్గం. అలాగే పైన కూడా రూప్య వచ్చిన తర్వాత ఇక్కడ మనకు సూర్యస్కు ఋతు విసర్గం చేసుకుని రూప్యో దీనారః. సూస్థానం అమ్మ అమి పూర్వ చేసుకుని రూప్యం కార్షాపణం అయిపోతుంది. ఈ రకంగా రూపసిద్ధి మనకు సిద్ధిస్తుంది. ఇక్కడ రూప్యో దీనారః అంటే सांचे में ठोक कर बनाया गया दीनार. सांचे में ठोक कर बनाया गया दीनार అంటే అటువంటి సాంచి ఒక ఆధార విశేషం, ధాతు విశేషం అనమాట. దాంట్లో గురించి తయారు చేయబడినటువంటి
ద్రవ్యం సిక్క ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ దీనార్హ అని చెప్పి శబ్దం చెప్పుకుంటాం. కింద ఇచ్చారు, ఆయన ఒక టిప్ ఇచ్చారు. ఏంటంటే అది सांचे में टोक कर रूप निखार कर बनाई जाने वाली मुद्राएं आहत कहाती है. సాంచకు ధాతు విశేషం పాత్ర విశేషంలో దాన్ని కొట్టుతూ దాన్ని బాగా కొట్టి కొట్టి అరకం తయారు చేస్తారు. అలాగా టోక్ కర్ రూప్ నికార్ కర్ అంటే బాగా కొట్టినప్పుడు ఒక రూపం వచ్చేస్తున్నాం. దాంట్లో కొట్టి కొట్టి కొట్టడం వల్ల ఒక ధాతులాగా పిస్టి ప్రెస్ లాగా అయిపోతుంది. దాంతో ఒక రూపం వచ్చేస్తుందన్నమాట. రూప్ నికార్ కర్ బనాయి జానే వాళ్ళు అదొక ఒక రూపం వచ్చిన తర్వాత తయారు చేసిన ముద్రలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆహత శబ్దం చెప్పుకుంటామట. ఆహత. ఆ విషయంలో కింద ప్రాచీన కాలమే దో ప్రకారకి ముద్రాయే బంతి. ప్రాచీన కాలంలో 2 రకాల ముద్రలు తయారు చేసేవాళ్ళు. అవి ఏంటంటే सांचे में टोक कर और सांचे में डाल कर. सांचे में टोक कर बनाई गई आहत मुद्राएं అధిక ప్రాచీన మాని జాతి. అంటే ఒక పాత్ర విశేషం ఒకటి ఉంటుంది. ఇప్పుడు స్వర్ణకారుల దగ్గర ఉంటుందండి. వాళ్ళ దగ్గర ఒక పాత్ర విశేష దాంట్లో వేసి తయారు చేస్తూ ఉంటారు. దాంట్లో మరగబెట్టి లేదా వేడి చేసి లేదా కొడుతుంది అలా చేస్తూ ఉంటారు. అటువంటి ముద్రలను ఆహత ముద్రలు అనే వాళ్ళు ఇది ఎక్కువ ప్రాచీన కాలంలో ఎక్కువ ఉపయోగించే వాళ్ళు అనమాట. సాంచులు పెట్టి కొట్టడం వల్ల సాంచంలో పోసి తయారు చేసేటువంటి ప్రక్రియ అనేది ఇప్పుడు కొంచెం భిన్నంగా మారిపోయింది, వికృతంగా మారిపోయింది. కానీ అప్పట్లో అలా ఉండేది ప్రాచీన కాలంలో. అది ఇక్కడ సంకేత రూపంలో మనకు చెప్పబడింది. అస్తు. మొత్తానికి రూప్య రూపం తయారు చేయాలి. ఆహతార్థం ప్రశంసార్థం ఉంటేనా అలాంటి అర్థంలో విద్యమానంగా ఉంది కాబట్టి రూప ప్రాతిపదికం చేత యప్ ప్రత్యం చేసుకుంటాం. యప్ కనుమదిలో యామి ఉంటుంది. అది ఎస్సీ లోపం ఎస్సీ లోపం ద్వారా రూపంలో పకారం నుండి అకారం లోపిస్తుంది. కలుపుకుంటే రూప్య సు తెచ్చుకుంటే పుల్లింగంలో రూప్య అవుతుంది. అలాగే నపుంసకలింగంలో రూప్యం అవుతుంది. సుస్థానంలో అమ్ము అవిపూర్వ. అలాగే రూప్య పురుషుడు దృశ్యం అదే విధంగా అర్థం చేసుకోవాలి. అస్తు. అంటే ప్రశంసితమైన రూపం కలిగిన వాడు. రూప్యం అంటే సాంఖ్యంలో తయారు చేయబడిన రూప్యము, నాణ్యము, ముద్ర, దాన్ని రూప్యోదీనారహ అంటామట. అది ఇక్కడ ఈ రకంగా అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ చూడండి. అస్మాయా మేధాశ్రజో విని. అస్మాయా మేధాశ్రజో విని. అస్మాయా మేధాశ్రజ పంచమి విభక్తి ఏకవచనం, విని ప్రథమ విభక్తి ఏకవచనం. సమాసం వచ్చేసి అశ్చ మాయాచ మేధాచ శ్రక్చ అస్మా మొత్తం కలిపితే అశ్చ మాయాచ మేధాచ శ్రక్చ మొత్తం కలిపితే అస్మమేయా మేధా శ్రక్ అయిపోతుంది అన్నమాట. తస్మాత్ అస్మం మాయా మేధా శ్రజ అలా వస్తుంది. పంచమీభక్తి ఏకవచనంలోకి మారుస్తామంట. ఇది సమాహార ద్వంద్వ సమాసం. చూడండి అర్థం గమనించండి. ఇక్కడ అనువృత్తి వచ్చేసి ముందుగా పదస్యాస్మిన్యతి తద్దితాహ న్యా ప్రాతిపదికాత్ ప్రత్యయ పరశ్చ ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థ అసంతాత్ ప్రాతిపదికాత్, అసంత ప్రాతిపదిక తీసుకోవాలంట. అసంతాత్ ప్రాతిపదికాత్ మాయా మేధ శ్రక్ ఇత్యేతేభ్య ప్రాతిపదికేభ్యశ్చ. అంటే అసంత ప్రాతిపదికం చేత, అలాగే మాయా మేధ ఈ ప్రాతిపదిక కూడా మాయా మేధ శ్రక్ ఇత్యేతేభ్యశ్చ ప్రాతిపదికేభ్యో విని ప్రత్యయో భవతి. ఏ అర్థంలో వస్తుంది? మత్వర్తే అంటే మతు ప్రత్యయం యొక్క అర్థంలో. మతు సముచ్చీయతే ఏవా. ఇక్కడ మతు ప్రత్యయం విని ప్రత్యయం వికల్పంగా వస్తుందన్నమాట. కాబట్టి ఒక పక్షంలో మతు ప్రత్యయం కూడా కంపల్సరీగా వస్తుందన్నమాట. అస్తు. అందుకే ఉదాహరణ ముందుగా అసంతాత్కు ఉదాహరణ చూపిస్తున్నారు ఇక్కడ. పయో అస్య అస్తి ఇతి పయస్వి. చూడండి, పయో అస్య అస్తి ఇతి పయస్వి, పయస్వాన్, యశస్వి, యశస్వాన్. ఇక పయస్ అంటే అంతింలో అసంతం ఉండాలి. ముందు పయస్ అనేది
పయస్ శబ్దం అన్నమాట. పయస్ శబ్దం చేత మనకు యశస్ శబ్దం చేత మనకు రూపాలు తయారు అసంత అన్నమాట ఇవి. అంటే ఇక్కడ పాదాతుకు ఆస్పత్తి తెచ్చినప్పుడు పయస్ శబ్దం తయారైంది అన్నమాట. అందుకే అసంతం ఉంటున్నాయి ఇక్కడ. ఆస్పత్తి అంత శబ్దం అన్నమాట. అందుకే పయస్ యశస్సు ఈ రెండు కూడా అసంత ప్రత్యయాంతాలు అన్నమాట. సరే, మొత్తానికి డైరెక్ట్ గా మనం అదే పదం తీసుకుంటే ప్రాతిపదిక పయస్ ప్రాతిపదికం తీసుకుంటే పయస్ ప్రాతిపదికం చేత మనం ఏం చేస్తాము, వినిప్రతిని తెచ్చుకుంటాం. పయస్ ప్రాతిపదికం చేత వినిప్రతిని తెచ్చుకున్నప్పుడు పయస్విన్ అయిపోతుంది అన్నమాట. పయస్సు ప్లస్ విని పయస్విన్. సో విని ప్రత్యేక అనుమతిలో వచ్చి ఈ కాలం వెళ్ళిపోతుంది అంటే పయస్విన్ అయిపోతుంది. పయస్విన్ తర్వాత సు తెచ్చుకుంటాము, ఉపదాకి దీర్ఘం చేసుకుంటే పయస్వీన్ అయిపోతుంది. తర్వాత సులోపము, అలాగే నకాల లోపం చేసుకుని పయస్వి. అదే మత్తుపు తెచ్చుకుంటే పయస్వాన్. పయస్ ప్రాతిపదిక పయస్వాన్. ఇక్కడ ఏంటి, అకారాంతము అకారోపద, మకారాంతం మకారోపద. ఇక్కడ ఏముంది, ఇక్కడ పయస్వాన్ లో మత్తుపులో ఉండే మకారానికి వకారం ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చిందండి? ఇక్కడ అకారాంతం లేదు, మకారాంతం లేదు. వస్తుందా? ఇక్కడ పయస్మాన్ ఉండాలి, పయస్వాన్ ఉండాలి. పయస్వాన్నే ఉండాలి మహోదయ. ఎందుకంటే ఇక్కడ వకారాంతం ఏడు ఉంది, మకారాంతం ఏడు ఉంది. పయస్విన్ అవుతుంది కదా. పయస్వి ఒక ట్యాగ్ అయిపోయింది, బాగానే ఉంది. పయస్వాన్ ఉండాలి, పయస్మాన్ ఉండాలి. యశస్వి ఇది కూడా వచ్చేస్తుంది. పయస్వాన్నే ఉండాలి, పయస్వాన్నే ఉండాలి. మళ్ళీ వకారం ఎలా వచ్చింది? అకారాంతం కాబట్టి వాన్నే వస్తుంది. ఎక్కడుంది అకారాంతం? ఎక్కడుంది ఇక్కడ? పయస్వ పయస్వ కాదండి, అది వాన్ ప్రత్యయం. మత్తుపులో ఉండే మకారంలో వాన్ వచ్చేది. మా ఎక్కడికి వచ్చింది? ఉచ్చారణార్థమా మహోదయ ఈ కారము? కారం ఉచ్చారణార్థమా అది? ఉచ్చారణార్థం కాదండి. పయస్వాన్ వచ్చిందండి. వస్తుందా? అలాగే యశస్వి యశస్వాన్. మాయా ప్రాతిపదికం మాయావీన్, మాయా ప్రాతిపదికం మాయావీన్ అవుతుంది. నకాల లోపము సులోపం మాయావి మాయావాన్. గురువు గారు మత్తుపు వచ్చినప్పుడు మేధావాన్ వస్తుంది కదండి. రగ్వీస్ రగ్వాన్ ఇలాగా అన్ని రూపాయలు వస్తాయి. చెప్పండి. మత్తు ప్రత్యయం వచ్చినప్పుడు పయస్వాన్నే వస్తుంది కదండి. అదే ఇక్కడ అకారాంతం ఎక్కడ ఉంది? అకారాంతం లేదు కదా. మత్తుపు వచ్చినప్పుడు సూత్రంలోనే ఇచ్చారు కదండి, అస్వాంతం ఉంది గల ప్రాతిపదికపై అని. అస్వాంతం ఉంది ప్రాతిపదిక మాయా మేధ వాటి మీద విన్ ప్రత్యయం అండి. విన్ ప్రత్యయం అన్నప్పుడు పయస్విన్ వస్తుందండి. అలా కాకుండా ఇది మతుపు ఈ దీనిలో ఉంది కదా, అందుకని మతుపు వచ్చినప్పుడు పయస్వాన్ వస్తుందండి. మతుపు వచ్చిన పయస్వాన్ కరెక్టే. రెండు వస్తాయండి, ఉందండి. విని వస్తుంది, మతుపు కూడా వస్తుంది. మతుపు కూడా వస్తుందండి. మతుపు వస్తుంది, దాన్ని నిషేధించడం లేదు. నేను విని ప్రత్యయం కూడా వస్తుందండి. ఓకే, పయస్వి వచ్చింది, విని ప్రత్యయం వచ్చింది. విని ప్రత్యయం ఆది పక్షంలో మతుపు వచ్చింది. మతుపు వచ్చింది కాబట్టి పయస్వాన్ అయింది అన్నమాట. ఇక్కడ వకారం వస్తుంది కాదా అది అడుగుతున్నాను. ఇక్కడ శబ్దం యశస్ అనేది అలాగే తీసుకోవాలి కదండి. ఉన్న శబ్ద ఈ శబ్దాలకి అని చెప్పి మాయా మీద అవే చెప్పాడు కదండి పయస్ అని. కాబట్టి ఉపదలో ఆకారం ఉంది కదండి. ఏముందండి? ఉపదలో ఆకారం ఉంది కాబట్టి మకార స్థానంలో వకారం వస్తుంది కదండి. అవునండి, అది చెప్పాలి, అది చెప్పాలి.
కేవలం ఉపదలో అకారాంతం చెప్తున్నాను, అకారాంతం కూడా అకారాంతం కూడా ఉపదలో ఉండాలి, కూడా లేదా అకార ఉపద కూడా ఉండొచ్చండి. అది మీరు చెప్పాలి. ఉపదలో మకారాంతం లేదా మకార ఉపద ఉండొచ్చండి. పయా శబ్దం కూడా తీసుకోవచ్చు కదా. పయస్లో సకారాంతం అస్తంతం ఉంది కాబట్టి పయావే ఉపదాన్ని తీసుకుంటాం అకారం కదా ఉంది. శబ్దం. ఓకే, సూత్రార్థం ఒకసారి మీకు స్పష్టత చేయడం కుదరదు, ఇంక మళ్ళీ మళ్ళీ అడిగాను. అస్తు. అలాగే అన్ని చోట్ల మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా? అలాగే ముందు నాకు యశస్వ ప్రశ్నే అర్థం కాలేదండి గురువు గారు, తర్వాత అర్థమయ్యింది. అంతే కదా. ఇది మీరే ప్రశ్న చెప్పారు, అర్థం నేను చెప్పేది లేదు. అది ప్రశ్న లేదు. అది మకారాంతము మకార ఉపద, అకారాంతం లేదా అకార ఉపద, ఏదో ఒకటి ఉండాలి. అకార ఉపద, ఇక్కడ అకార ఉపద. యశస్సులో అంతిమ సకారం ఉంది, కానీ ఉపదాలు ఏముంది? అకారం ఉంది. అకారం ఉంది కాబట్టి మనకు ముసుపులో ఉండే మకారం వస్తుంది. ఉపదలో ఇట్లా చెప్పింది, అంతేం లేదు. మేధావి కొద్దిగా అర్థం అవడానికి కొంచెం సేపు పట్టింది, అంతే అండి, అంతకంటే ఏం లేదు. అది సూత్రంలో ఉపదలో కూడా అకారము అనేది మాదుపదాయ అని ఉంది కదండి, అది చాలా దగ్గరగా చూస్తే మకారము అత్తు, అది మాత్ అంటే అస్తు. ఈ రకంగా 21వ సూత్రం వరకు మనం చూసామండి. అస్తు. చూద్దాం. ఇందులో ఎవరికైనా సందేహం ఉందా? ఇందాక ఎవరు సత్యనారాయణ గారు సుబ్రహ్మణ్య శర్మ గారు అడిగిన ప్రశ్నకి జవాబు వచ్చిందండి. రేపు చెప్పచ్చా అండి సుబ్రహ్మణ్య శర్మ గారు? జవాబు చెప్పండి. అదవాళ్ళు చెప్పండి. ఇప్పుడు ఒక మాట చెప్పాలి, చెప్పేసి గ్రూప్ లో పెట్టానండి. అది నేను చెప్పేసేయండి వాసు గారు, ఒకసారి చెప్పేసేయండి. ఒకసారి మళ్ళీ చదువుకున్నారంటే ఇంకా బాగా అర్థమవుతుంది వాళ్ళు. నేను మొత్తం రూపస్థితి ప్రక్రియ పెట్టానండి, అంతే. అయినా సరే ఒకసారి చెప్పండి. ఈ మనం ఎక్కడున్నాము? రుహులో ఉన్నాం కదా. రుహు పరంగా తా ప్రత్యయం పెట్టుకున్నాం కదా, తా ప్రత్యయం. ఇప్పుడు హోడహ సూత్రం చేత ఈ హకారానికి ఢకారాదేశం అండి. జషుల్ పరంగా ఉన్నాయి కాబట్టి హకారానికి ఢకారాదేశం తీసుకుంటే హోడహ అనే సూత్రం చేత సో రుఢ్ తా ఉంటుందండి. ఇక్కడ జషస్తథోర్ధోర్ధః అనే సూత్రం ప్రవర్తిస్తుంది. ఇది దీని అర్థం చెప్పాలి అంటే నిష్ఠాతకారానికేనా అండి? ఇదంతా నిష్ఠాతకారానికేనండి. తా ప్రత్యయం. ఈ సూత్రం చేత ఈ నిష్ఠాతకారానికి ధకారాదేశం. అప్పుడు రుడ్ ధా అయిపోతుందండి. ఇప్పుడు ఢకారాంక అంటే పరంగా ధకారం ఉంది. ఇక్కడ స్టునాష్టుహు సూత్రం ప్రవర్తిస్తుంది. ష్టుత్వం అయిపోయింది. అప్పుడు రుడ్ ఢ ఉంటుంది. ఇప్పుడు ఢోఢే లోపహ. అంటే ఇప్పుడు ఏదైతే మనకి ష్టుత్వమైన ఢకారం ఉందో దానికంటే పూర్వంగా ఉన్న ఢకార లోపం. ఇప్పుడు రెండు ఢకారాలు పరంగా ఉన్నాయండి, రుడ్ ఢ. సో ఏదైతే మనకి నిష్ఠాతకారంలో ఉన్నటువంటి ఢకారం ఉంటుందో దానికన్నా పూర్వంగా ఉన్న ఢకారము లోపమైపోతుంది. అప్పుడు రు ఢ అని ఉంటుంది. అంటే రుడ్లోని ఢకారానికి లోపము అయిపోయి రు ఢ అని ఉంటుంది. ఇక్కడ డ్రలోపే పూర్వస్య దీర్ఘోణః అనే సూత్రం ప్రవర్తిస్తుంది. అంటే లోపమైపోయినటువంటి డకారం ఏదైతే ఉంటుందో దానికంటే పూర్వంగా ఉన్న దానికి దీర్ఘం వస్తుంది. పూర్వంగా ఎలాగైనా అచ్చే ఉంటుంది. దీర్ఘము హ్రస్వం ప్లుతం అన్ని అచ్చులకే ఉంటాయి కదండి. సో పూర్వంగా అచ్చే ఉంటుంది. సో అప్పుడు ఆ రు కాస్త రుహులోని రు కాస్త రు అయిపోతుంది. ఈ రు మళ్ళీ నిష్ఠాతకారం ఢకారంగా మారిపోయింది కదా, ష్టుత్వం అవన్నీ చేసుకున్నాం. అప్పుడు రూఢ అని వస్తుంది. దానికి ముందు ఇంకా ఇవన్నీ ఉన్నాయి కదా, ఆంగ్
దానికంటే పూర్వం ఇంకొకటి అది ఆంగ్, ఇప్పుడు వచ్చిన రూఢ, రూఢ అన్ని కలిపేస్తే అది అధ్యారూఢ అనేది వచ్చింది. ఇప్పుడు ఆ కన్ ప్రత్యయం పరంగా వచ్చినప్పుడు ఆరూఢ అన్నదానికి లోపము మొత్తము లోపం అయిపోతుంది, అది నిపాతం. అంతేనండి. సో ఇది ఈ ప్రక్రియలో మనకి ఈ 2 సూత్రాలు అంటే ఇవి చేసాం మనము. జశస్తదోర్ధోర్ధః డ్రలోపే పూర్వస్య దీర్ఘోణః కొంచెం మనం చాలా రేర్ గా వాడుతుంటాం ఇవి, అందుకని గుర్తు రాలేదు సడన్ గా. వెంటనే గుర్తురా తద్దితల నుంచి సడన్ గా కృదంతాలకు వెళ్ళిపోవాలంటే కొంచెం ఇమీడియట్ ఒక ఫ్యూ మినిట్స్ అయినా కావాలి. అందుకని అన్నాను మీరు కానిస్తుండండి, నేను చూస్తాను. నేను ప్రక్రియ గ్రూప్ లో పెట్టానండి, అదొకసారి మీరు చూడండి. అర్థం కానిది ఏమంటే మళ్ళీ గురువు గారిని అడగండి, లేకపోతే మాకు తెలిసి చెప్తాను. మనం డిస్కస్ చేసుకోవచ్చండి, మనం డిస్కస్ చెప్పండి. ఓకేనా? శాంతి పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం గురుగారు. నమస్తే మహోదయ. ధన్యవాదాలండి, అందరికీ శుభరాత్రి. నమస్తే ఆచార్య.